హలో అంకుల్, కవర్ తీసి డస్ట్బిన్ లో వేయండి. అక్కడ అలా పడేయడం మంచిది కాదు. నా ఇష్టం అమ్మా, ఎక్కడ పడేస్తే ఏమవుతుంది? అసలు నీకేంటి నష్టం? అంకుల్, రైళ్లలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అందులోనూ ఈ రైళ్లలో ఉండేవి బయో టాయిలెట్లు. బయో టాయిలెట్లా అంటే ఏంటి? నాకేం తెలీదే. బయో టాయిలెట్లు అనేవి ఒక రకమైన ఆధునిక టాయిలెట్లు. వీటిలో ఉండే బ్యాక్టీరియా మనుషుల వ్యర్థాల్ని శుభ్రం చేసి పర్యావరణానికి హాని లేని నీటిని మాత్రమే బయటికి పంపుతుంది. కానీ ప్లాస్టిక్ కవర్లు, పేపర్ నాప్కిన్లు అందులో వేస్తే అవి ఆ బ్యాక్టీరియా పనితీరుని అడ్డుకుంటాయి. దానివల్ల టాయిలెట్లు జామ్ అవుతాయి. అయ్యో, ఏంటిలా కింద పడేశారు? ఛీ, ఎంత గలీజ్గా ఉందో. దీనివల్ల టాయిలెట్ మొత్తం మురిగ్గా అవుతుంది. అదే విషయం నేను చెప్తున్నాను. ఈ రైళ్లలో మన కోసం చాలా సౌకర్యాలు కల్పించారు, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనందరికీ తెలియాలి. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ బయో టాయిలెట్లు ఎలా వాడాలి? చాలా సులభం అంకుల్. టాయిలెట్లు వాడిన తర్వాత తప్పనిసరిగా ఫ్లష్ చేయాలి. ఇది పరిశుభ్రతకు చాలా ముఖ్యం. ఇంకా రైలు కోచ్లలో మరియు టాయిలెట్ల లోపల కూడా చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు. దయచేసి అన్ని వ్యర్థాలను వాటిలోనే వేయండి. నీటిని కూడా అవసరమైనంత మాత్రమే వాడండి. అవునమ్మాయి, నా పొరపాటు నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలీదు, ఇప్పుడు అర్థమైంది. ఇకపై నేను ఏ వ్యర్థాలను నాలుపై పడేయను, చెత్త బుట్టలోనే వేస్తాను. చూసారా అంకుల్, ఇదెంత మంచి అలవాటో. రైలు మనందరిది, మనం దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం అంకుల్, రైల్వేలు ప్రభుత్వ ఆస్తి. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అవునమ్మాయి, మీరు చెప్పింది చాలా నిజం. మంచి మాట చెప్పారు. నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మీరే కాదు, అందరూ గుర్తుంచుకోవాలి. చూశారు కదా, బయో టాయిలెట్లను ఉపయోగించడం ఎంత సులభమో. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మన ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. పరిశుభ్రమైన రైల్వేలు, ఆరోగ్యప్రదమైన సమాజం మనందరి లక్ష్యం.